హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా బాగుండాలి, మీ అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పూజ చేసే వస్తువులన్నీ ఒకే చోట ఎలా సర్దుకున్నానో అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. అలాగే నేను పూజలో ఏమేమి ఉపయోగిస్తాను, మా ఇంట్లో ఏమేమి వస్తువులలో పూజ చేసుకుంటాం అన్నది కూడా మీకు పూజకు సంబంధించిండే హడావిడి లేకుండా, అంటే ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకే చోట అన్నీ సర్దుకున్నాం అనుకోండి, మనకి పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చుకున్నాను, అలాగే ఒకే చోట సర్దుకున్నాను. అవేమనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. ఇంకైతే ఇవైతే లవంగాలు అన్నమాట. ఇదైతే ఫస్ట్ అయితే ఒక్కొక్క 1/4 కేజీ అయితే నేను పసుపు కుంకుమ అలా తెచ్చుకుంటాను అనమాట. ఎక్కువగా తెచ్చుకున్నాం అనుకోండి పురుగు పట్టేస్తుంది అనమాట. అయిపోయి ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదండి, అప్పుడు తెచ్చిపెట్టుకుంటాను అనమాట పసుపు. అలాగే ఇంకా ఇదైతే ఒడిబియ్యంలోకి వేస్తాం కదా, ఒడిబియ్యం సామాన్ అనమాట. ఇవి కూడా స్టాక్ పెట్టుకొని ఉంటానన్నమాట, ఒక్కొక్కసారి అవసరం పడుతుంది అనేసి. ఇదైతే జవాద్ అనమాట. మనం పూజ రూమ్ క్లీన్ చేసేటప్పుడు కానీ, అలాగే మనకి పుష్పాలన్నీ నీళ్ళలో కడుక్కొనేసి, అలాగే కొంచెం పుష్పాల పైన అంటే పూల పైన ఈ జవాద్ అనేది ఒక చిటికెడ వేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన వస్తుంది. అలాగే ఇది పచ్చికర్పూరం అనమాట. ఇదైతే రోజ్ వాటరు. తర్వాత ఇంకా ఓపెన్ చేయలేదండి, కొత్తగా తెచ్చుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఆకులు తెచ్చుకుంటాం కదండి, ఒక్కలు కూడా ఇలా ఈ విధంగా కొన్ని ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాను, ఖాళీ అయ్యేపటికి తెచ్చుకుంటాను అనమాట. ఇదైతే వట్టి వేరులు అన్నీ ఒక చోట పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి లవంగాలు. తర్వాత వచ్చేసి ఇవి లక్ష్మీ గౌలు, తర్వాత తామర గింజలు, అలాగే కాయిన్స్ కూడా ఉన్నాయి కలశంలోకి. అలాగే అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాం కదా శుక్రవారం పూట, అందుకోసం అనేసి. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా చాలా ఉన్నాయి. ఇవైతే చిట్టి గాజులు అనమాట. అన్నీ ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటాను, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి చిట్టి గాజులు అనమాట. ఇవి కూడా అమ్మవారికి మాలలాగా కట్టొచ్చు, లేకపోతే అష్టోత్తరాలు అయితే ఒక్కొక్కటి చదువుకుంటూ వేసుకోవడానికి ఈ చిట్టి గాజులు అనమాట. ఈ విధంగా అయితే ఇది బీరువాలో పెట్టుకోవడానికి కానీ, అలాగే అమ్మవారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా, ఇవైతే వట్టి వేరలు నైట్లో నీళ్ళలో నానబెట్టేసి మార్నింగ్ అభిషేకం చేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి అయోధ్య అక్షంతలు అనమాట. ఇవైతే ఇంకా అలానే పెట్టేసుకున్నాము. ఎప్పుడన్నా పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కానీ, అలా కొన్ని అక్షంతల్లోకి కొన్ని కలుపుకొని వేయించుకుంటూ ఉంటానన్నమాట. ఇవైతే అక్కడ పెట్టేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడైతే పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఇందులో పెట్టుకుంటానన్నమాట. ఇవి కూడా ఎక్కువ హెవీ అయితే ఇది కొంచెం స్టాండ్ విరిగిపోతుందేమో అనేసి ఒక్కొక్క దానిలో రెండు దానిలో వేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇట్లా లాక్ చేయడానికి కాదన్నమాట, అందుకోసం అనేసి. ఇంక ఇవైతే 3 సెట్లు అయితే ఉన్నాయండి. ఏదన్నా మనం పూజ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్లీన్ చేసుకోవడానికి అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. ఇంకా పూజ రూమ్లో ఒకటైతే పెట్టుకున్నాను. ఇంక 2 సెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. దీపాలు వచ్చేసి కూడా 3 సెట్లు 4 సెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా కామాక్షి దీపాలు అయితే చిన్నవి అయితే 2 ఉన్నాయి. అలాగే అష్టలక్ష్మి దీపం అయితే ఒకటి పెద్దదైతే ఉందన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఈ విధంగా. మళ్ళీ తర్వాత ఇదైతే ఇంకా ఆరతి ఇచ్చాకైతే ఇంక ఇదొకటి, ఈ 2 ఉన్నాయండి. ఇదొకటి చిన్నదొకటి ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ధనలక్ష్మి కొంచెం అనమాట. ఇది కూడా ఈ మధ్య తీసి పెట్టాను క్లీన్ చేద్దామనేసి. ఇంక ఇదొకటి. తర్వాత ప్లేట్స్ అయితే వచ్చేసి ఇంకా పూజకి మనకు కావాల్సిన ప్లేట్స్ అన్నీ కూడా ఇందులోనే వేసుకుంటామన్నమాట. అలాగే మనము లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు అమ్మవారికి ఇదైతే
పెడుతూ ఉంటాం కదా, ఇలాంటివి అయితే 2 ఉన్నాయండి. ఒకటి పూజా రూమ్లో యూజ్ చేస్తున్నాను, ఇంకొకటి ఇలా ఎత్తి పెట్టేస్తాను అనమాట. ఎప్పుడన్నా పెట్టాలనిపిస్తే ఇది కూడా పెట్టేస్తాను, అలాగే అది కూడా పెడుతూ ఉంటాను. ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇదైతే పత్తి అనమాట, మనకి ఒత్తులు చేసుకోవడానికి, అలాగే అమ్మవారికి హారంలాగా వేయడానికి. అలా ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ అయిపోయిందండి ఒక 1/4 కేజీ తెచ్చుకొని. ఎప్పుడన్నా పండుగలప్పుడు వ్రతాలు నోములు చేసుకున్నప్పుడు మాత్రం ఇది మనము గజ్జస్త్రాలు అంటారు కదా, అలాంటివి అమ్మవారికి హారం అలా వేస్తాం కాబట్టి ఇదైతే తెచ్చుకున్నాను, నేనే స్వయంగా చేసుకోవచ్చు అనేసి. తర్వాత 1 రూపీ కాయిన్స్, ఒక 108 కాయిన్స్ అలా పెట్టుకుంటాను. అవి పూజా రూమ్లోనే ఉన్నాయి, మీకు ఇప్పుడైతే చూపిస్తాను. పసుపు కుంకుమ 1/4 కేజీ తెచ్చుకుంటానండి. పూర్తి అయిపోయేదాకా ఉండదనమాట. ఇలా కొంచెం అయిందనుకోండి, అలాంటప్పుడు కొంచెం మళ్ళీ ఒక 1/4 కేజీ ఇలా తెచ్చి పెట్టుకుంటాను. తర్వాత పసుపు ఇలా 1/4 కేజీ పూర్తిగా అయిపోకున్నట్లే కొద్దిగా ఉన్నట్లే తెచ్చుకుంటాను అనమాట. ఇదైతే కొంచెమే ఉంది కదండి, అందుకోసం అనేసి ఇంకా తెప్పించుకున్నాను. తర్వాత ఈ పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టానండి, కాకపోతే మనం క్లీన్ చేసి పెట్టినా కూడా కొంచెము బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. ఇంకా రేపు పూజ చేస్తాను అన్నంగా మాత్రం అయితే ఈ పూజా సామాగ్రి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఇవైతే పూజకి దగ్గరలోనే పెట్టుకుంటాను, మనకి ఏమన్నా అవసరం అయితే కావలస్తుంది అనేసి ఈ విధంగా పెట్టేసుకుంటాను. స్టాండ్లో అయితే నేను పూజా సామాగ్రి కోసమే నేను బుక్ చేశాను అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి. జవాదు, పచ్చకర్పూరము ఇలా మనం అన్నీ వేసుకొని పూజ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఇలా సర్దుకున్నాం అనుకోండి, పూజ చేసేటప్పుడు మనకి ఏదైనా అవసరమైతే ఇలా లాక్కొనేసి ఇలా తీసుకొనేయచ్చు. నేను ఎక్కడ పూజకు దగ్గరలోనే పెట్టుకుంటాను అనమాట ఇదైతే. అలాగే ఇది ధూపం అనమాట. ఇల్లంతా ప్రతిరోజు కూడా పూజ చేసిన తర్వాత ఇంట్లో ధూపం వేసుకోవడానికి ఈ ధూపం కూడా ఒకే చోట పెట్టేసుకుంటాను. అలాగే అగరబత్తీలు అవన్నీ కూడా పూజా రూమ్లో ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇగోండి 108 కాయిన్స్ అష్టోత్తరాలతో మన పూజ చేసుకున్నానని చెప్పాను కదా. ఇంకా ఒత్తులు, అలాగే నూనె, తర్వాత ఇది వచ్చేసి బెల్లం అనమాట. అమ్మవారికి నైవేద్యానికి ఈ డబ్బాని ఇంకా వేసి పెట్టుకుంటాను. ప్రతిరోజు కూడా పూజలో కొద్దిగా పెట్టుకుంటాను అనమాట. ఈరోజు అయితే పూజ చేయలేదులేండి, ఈవినింగ్ చేసుకుందాం అనేసి కొద్దిగా డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. అలాగే నేను పూజా సామాగ్రి ఎలా సర్దుకుంటాను అనేది అయితే మీకు వీడియో చేద్దామనేసి చేశాను అనమాట. ఈ విధంగా అయితే అన్నీ సర్దేసుకుంటాను. అలాగే నేను దగ్గరలో ఎక్కడ పెడతాను, ఇటు సైడ్ అయితే పెడతాను అనమాట. ఇటు సైడ్ అయితే ఆ బాక్స్ పెట్టేస్తాను. ఇక్కడ పూజ చేస్తూ ఉంటాను కాబట్టి ఏదైనా అవసరం అయితే ఇలా లాగేసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంక పెద్ద దీపాలన్నీ కూడా 2 సెట్లు ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువగా అవసరం ఉండదు కాబట్టి ఇంక నేనైతే ఇవి ఏమి చేయనండి. ఎప్పుడన్నా వరలక్ష్మి పండుగప్పుడు, తర్వాత సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు, ఇలాంటిది ఏదైనా ముఖ్యంగా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు మాత్రం యూజ్ చేసుకుంటాను అనమాట. ఇదైతే వచ్చేసి ఇంకా దేవుడి పాటలన్నీ రాసి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. ఈ డైరీలో అయితే అన్నీ మనకి అష్టోత్తరాలు కానీ లేకపోతే ఏదైనా దేవుడి సాంగ్ కానీ అన్నీ దీనిలో రాసి పెట్టుకుంటూ ఉంటాను. అలాగే అష్టోత్తరాలు కూడా రాసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి. అలాగే భజనలకు అలా వెళ్తూ ఉంటాను నేనైతే, అందుకోసం అనేసి ఇలా అన్నీ రాసి పెట్టేసుకున్నానండి. మనకి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తరాలు, అలాగే లక్ష్మీ అమ్మవారి సాంగ్, హారతి పాటలు, అలాగే శివయ్య సాంగ్స్, వెంకటేశ్వర సాంగ్స్, ప్రతి ఒక్క దేవుడు కూడా ఇందులో అయితే రాసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకెప్పుడన్నా మనకి పూజ చేసిన తర్వాత ఇవన్నీ కూడా నేను చదువుకుంటాను అనమాట. చదువుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇది కూడా ఇక్కడ ఒక లాకర్లో పెట్టేసుకున్నాను. అదైతే ఇంక 16 సోమవారాలు పూజా విధానం బుక్ అనమాట. ఇంక ఇవైతే పెట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ ఈ విధంగా ఇలా అయితే పెట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ పూజ చేస్తాను, ఇక్కడ అన్నీ తీసుకొనేసి కూర్చొని మనకి ఏదైనా అవసరం పడినప్పుడు లేకుండా ఇక్కడే అన్నీ సర్దుకొనేసి ఉంటాను అనమాట. చూసారు కదండి మా పూజ
నేను పూజకు సంబంధించిన వస్తువులు ఎలా సర్దుకున్నాను అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేశారంటే అలాంటి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.